ప్రజల్లో తమ ఇమేజ్ని ఒక దేవుడి స్థాయికి తీసుకువెళ్లేవారు. ఈ ఇమేజ్ బిల్డింగ్లో కళల పాత్ర కూడా చాలా ఉండుంటుంది. ఎందుకంటే మిహిరభోజుని తర్వాత వచ్చిన మహేంద్రపాలుని కాలంలో ఆస్థానంలో సుప్రసిద్ధ సంస్కృత కవి రాజశేఖరుడున్నాడు. అవును, రాజశేఖరుడు లంసల కర్పూరమంజరి, కావ్యమీమాంసలాంటి గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ఇప్పటికీ మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అంటే ప్రతిహారులు ఒక చేత్తో కత్తిపట్టి సరిహద్దులను కాపాడుతూనే మరో చేత్తో కవులకు పీటలు వేసి సాహిత్యానికి ఊపిరిపోశారన్నమాట. కాని ఇంతటి మహోన్నతమైన సామ్రాజ్యానికి ముగింపు ఎలా జరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చరిత్ర ఎప్పుడూ ఒకే సరళరేఖలో వెళ్లదు. నిజమే, 1వ సహస్రాబ్ది చివరిలో మొహమ్మద్ గజీని దండయాత్ర చేసినప్పుడు జరిగిన సంఘటన వారి పతనానికి నాంది పలికింది. అప్పటి ప్రతిహార రాజైన రాజ్యపాలుడు గజనీ సైన్యాన్ని ఎదిరించడం మానేసి కనీసం కత్తి కూడా ఎత్తకుండా రణరంగం నుంచి పారిపోయాడు. అదొక పెద్ద మిస్ట్రీ క్షణమని చెప్పాలి. శతాబ్దాల పాటు భారత భూభాగానికి రక్షణ కవచంగా నిల్చిన ఒక మహాసామ్రాజ్యం తమ నాయకుడి భయం కారణంగా క్షణాల్లో కుప్పకూలిపోయింది. నాయకత్వ లక్షణాలు లోపిస్తే ఎంతటి బలమైన సైన్యమున్నా ప్రయోజనం లేదని చెప్పడానికి రాజ్యపాలుని కథ ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇది కేవలం ఒక రాజు పతనం కాదు,